రెచ్చిపోతున్న పాకిస్తాన్ తోక ముడవక తప్పదు. ఇప్పటికీ పాకిస్తాన్ తన మూర్ఖపు ఆలోచనల్ని మానుకోవటం లేదు. మైండ్ గేమ్లాడి ఇబ్బంది పెట్టాలనే పరిస్థితుల్లో ఉంది. పాకిస్తాన్లో అత్యంత కీలకమైనటువంటి ఇస్లామాబాద్, లాహోర్ లాంటి నగరాలు దెబ్బతిన్నటువంటి క్రమంలో మన భారతదేశంలో 5 కీలక నగరాల మీద, రాష్ట్రాల మీద కేంద్రీకరించి పనిచేస్తే డ్రోనులు పంపిస్తుంది. ఈ డ్రోనులు యుక్రెయిన్లో వాడినటువంటి నాసిరకం డ్రోనులను వాడుతుంది. ఒక దశలో మిసైల్స్ని కూడా వాడింది. వాటిని చాలా విజయవంతంగా మన భారతదేశం తిప్పికొట్టింది. ఇది భారతీయ పౌరుషాగ్నికి, మన యొక్క సైనిక సంపత్తికి ఒక ఉదాహరణ. యుద్ధాన్ని మేము ఎప్పుడు కోరుకోం, కానీ యుద్ధం శాంతి కావాలనే నినాదం మనదైనప్పటికీ పాకిస్తాన్ లాంటి ముష్కర దేశాలకు సరైనటువంటి పాఠం చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే రాజస్థాన్ మీద, గుజరాత్ మీద, అలాగే శ్రీనగర్ మీద, సాంబా మీద, అలాగే పఠాన్కోట్ మీద దాడులు చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే అక్కడ లాక్డౌన్ ప్రకటించి అందరినీ కూడా ఇళ్ళు దాటి రావద్దని, అలాగే సురక్షిత ప్రాంతాల్లో ఉంచటం, అవి ఎల్ఓసి ప్రాంతాలకు దగ్గరలో బంకర్స్లోకి ప్రజలను చేర్చడంతో భారత్ చాలా సన్నద్ధం ముందుగానే జాగ్రత్త పడింది. ఇక మోడీ ప్రధాన, రాజీవ్ విపక్ష నేత అనేది కాదు, అందరూ సంఘటితంగా రాజీవ్ అంటున్నాను, రాహుల్ విపక్ష నేత అన్నది ముఖ్యం కాదు. అక్కడ అందరూ కలిసి సంఘటితంగా పనిచేస్తున్నారు. అలాగే వామపక్షాలు కూడా యుద్ధ ఉన్మాదానికి వ్యతిరేకమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాల మీద మనం దాడి చేయాలనేటువంటి ప్రయత్నం ఉన్నాం. ఈ దశలో మన దేశంలో అనేకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి సైలెంట్గా, ఎందుకంటే చాప కింద నీరులాగా మన మధ్య కూడా మత విద్వేషాలని పెంచడానికి పాకిస్తాన్ ప్రయత్నించే అవకాశం ఉంది. మనం పహల్గామ్ మీద దాడి జరిగినప్పుడు ఎంత సంఘటితంగా తిప్పికొట్టామో అంతే సంఘటితంగా ఉందాం. ఈ దేశం ముందు మనది, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటాం, సెక్యులరిజాన్ని కాపాడుకుంటాం, అవసరమైతే మనమంతా ఐక్యంగా ఉంటాం. అందుకని మన దేశ పురోభివృద్ధి వెనక మనం గట్టిగానే ఉండాలి. అవసరాన్ని బట్టి పేదరికాన్ని తగ్గించుకుంటాం. పాకిస్తాన్ లాంటి పేద దేశాలు మన మీదకి జూలు విధిల్చినప్పుడు గట్టి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.